హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ విడుదల పార్ట్ 1కి సీక్వెల్గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా సూరి మంజు వారియర్ ముఖ్య పాత్రలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల పార్ట్ 2. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే విడుదల పార్ట్ 1 మూవీ చివర్లో మాస్టర్ అలియాస్ పెరుమాళ్ను అరెస్ట్ చేస్తారు కదా. కస్టడీలో ఉన్న పెరుమాళ్ను పోలీసులు విచారించడంతో విడుదల పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. పెరుమాళ్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి బయట తెలిసిపోవడంతో తనని ఫారెస్ట్లో ఉన్న ఇంకో క్యాంపుకి షిఫ్ట్ చేసి అక్కడ ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. అక్కడికి వెళ్లే దారిలో పోలీసులకు పెరుమాళ్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక ఆర్డినరీ స్కూల్ మాస్టర్ పెరుమాళ్గా ఎలా మారాడు, తన లైఫ్లో కేకే మహాలక్ష్మి ఎలాంటి చేంజెస్ కారణమయ్యారు, పెరుమాళ్ను పట్టించిన కుమరేషన్కి ప్రమోషన్ వచ్చిందా, చివరికి పెరుమాళ్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడా లేదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంప్రెసివ్గా ఉన్న తన క్యారెక్టర్కి విజయ్ సేతుపతి తన యాక్టింగ్తో ప్రాణం పోశాడు. మెచ్యూర్డ్గా ఉన్న విజయ్ సేతుపతి మంజు వారియర్ల లవ్ ట్రాక్ బాగుంది. మంజు వారియర్ తనకున్న స్క్రీన్ స్పేస్కి తగ్గట్టు తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పార్ట్ 2లో సూరి పాత్రకు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల సూరి కోసం మూవీ చూసేవాళ్ళు షూర్గా డిసప్పాయింట్ అవుతారు. వెట్రిమారన్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా సాగడం వల్ల సినిమా చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. అనురాగ్ కశ్యప్ రోల్ ఎందుకు పెట్టారో కానీ ఈ మూవీలో తన రోల్ అయితే వేస్ట్. విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్గా ఉండడం, ఫస్ట్ హాఫ్ ఓకే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా వీక్గా ఉండడం ఈ మూవీకి చాలా మైనస్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ను చూసి సెకండ్ పార్ట్కి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే పక్కా డిసప్పాయింట్ అవుతారని చెప్పగలను. వెట్రిమారన్ టేకింగ్ కోసమైతే థియేటర్కి వెళ్ళండి, లేదంటే ఓటీటీ జిందాబాద్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.